శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 18 జనవరి 2026 నుండి 24 జనవరి వారం రోజుల పాటు అంటే 2026 అనమాట 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా ఇది చెప్పే ముందర ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర గురుగ్రహం గురించి చెప్పుకుందామండి. గురుడు వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉన్నారు. రవి మకర రాశిలో ప్రవేశించాడంటేనే మకర సంక్రమణము అంటాం. అప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్య కాలం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పైగా ఉచ్చస్థితి కుజుడు కూడా ఉన్నాడు అక్కడ. ఉచ్చస్థితి కుజుడు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఎవరికంటే మంచి మంచి కొన్ని రాశుల వాళ్ళకి ఉంటాయి. అదృష్టం ఇస్తాడు ఆయన. కాబట్టి ఒక శుభగ్రహం అంటే ఒక రవి ఉండడము, ఒక ఉచ్చ గ్రహం కూడా ఉండడం కూడా గొప్ప అదృష్టము. అలాగే బుధ శుక్రులు అంటే మకర రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అదృష్ట సంకేతాలు సూచిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన కొన్ని రాశుల వాళ్ళకి జలగండాన్ని ఇస్తూ ఉంటాడు, కొన్ని రాశుల వాళ్ళకి అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు అని చెప్పుకుందాం. సో ఇవన్నీ గ్రహస్థితులు అంటే 9 గ్రహాలకి ఉన్నటువంటి పొజిషన్స్ చెప్పాను. ఇప్పుడు మనం మకర రాశి వాళ్ళకి 4 గ్రహాలు మీ రాశిలో ఉండడము, అందున చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు ఎగ్జాల్టేషన్లో మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం అండి. మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో నిమగ్నం అయిపోతారు, సాధించి తీరుతారు. పట్టుదల ఎక్కువ, ధైర్యం ఎక్కువ. రవి, కుజ, బుధ, శుక్రులు ఉన్నారంటే వాళ్ళు చక్కగా విద్యలో బాగా రాణిస్తారు, తెలివితేటలు అధికంగా ఉంటాయి, ఏ పనిని సరే సునాయాసంగా చేసేస్తూ ఉంటారు, అన్ని రంగాలను ముందంజలో ఉంటారంటే సందేహం లేదు. పైగా ధనప్రాప్తి, కుటుంబంలో సఖ్యత బాగానే ఉంటాయండి. ఏమంతరం భయపడడం అవసరం లేదు గురు దృష్టి వలన. అంతేకాదండి, మీ తోబుట్టువులు వాళ్ళ సహాయ సహకారాలు అందుతాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఉంటారు. బహుశా ఆభరణాలు ప్రాప్తి కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా 4th హౌస్ లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడంటే మీరు అనుకున్న దానికంటే విపరీతంగా చదివేస్తారు, మార్కులు ఎక్కువ వస్తూ ఉంటాయి. మీ తల్లిగారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారండి. భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది గృహాలని, కొంతమంది ఇళ్ళని, గృహాలంటే ఇల్లు అనుకోండి. ఇలాగా మీకు యోగం కలగడానికి అవకాశం ఉంది. సంతానం కూడా చాలా బాగున్నారు. మ్యూజిక్ రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా మీ రైతులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. పంటలో సక్సెస్ అవుతారు. వేదశాస్త్ర విద్య డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు సంతానం వలన చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి, సంతానం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో లాసులు రావడము, సినిమా రంగ పరిశ్రమలో కూడా మీకు అవకాశాలు దక్కకపోవడము జరుగుతుందన్నది సందేహం లేదు. ఏదేమైనా మీకు శత్రువు వలన భయము ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు అనేవి చాలా తగ్గుముఖం పడుతూనే ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. సేవకా జనం కూడా ఉంటారు. అతి త్వరలో శుభకార్యాలు మీ ఇంట్లో చేయడానికి అవకాశాలు ఎక్కువ. 4 గ్రహాలు సప్తమ స్థానం చూడడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు వివాహ వేడుకలు ఆలస్యం అయిన వారందరూ కూడా ఇప్పుడు 4 గ్రహాల యొక్క ప్రభావం వలన త్వరలో వివాహం అవ్వడము, భార్యాభర్తలు కలిసి ఉండడము, సుఖవంతమైన సంసార జీవితం అంటాం కదా ఉన్నాయి. కానీ మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. ఆరోగ్యం బాగా చూసుకోవాల్సిందే. పోనీ మీరు బ్రహ్మాండంగా చదివేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతారు కంటే లేదు. పైగా మీకు అనుకున్న కాలేజీలో సీట్ రాలేకపోవడము, లేకపోతే మీరు బిజినెస్ రీత్యా విదేశాలు వెళ్ళాలనుకున్న ఆలస్యం అయిపోవడము, ఏదో విధంగా కారణాల చేత మీకు విదేశ పర్యటన తగ్గుముఖం పట్టడము, మీ వ్యాపారాల్లో లాసులు రావడానికి అవకాశం ఉంది. కానీ ఉద్యోగంలో మాత్రం భద్రత బ్రహ్మాండంగా ఉంది. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయంటలో సందేహం లేదు. మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ. CMA చేశానండి నేను. సరే అది పక్కన పెడదాము. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంటే జాతకాల్లో వివాహాలు కానీ,
ఉద్యోగ సమస్యలు కానీ, వివాహ సమస్యలని, చిల్డ్రన్ సమస్యలని అనేక రకాలుగా ఉంటాయి కదండి మనకి. ఫారిన్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా నేను చెప్పగలను. వివాహాది వేడుక కూడా ఏ నెలలో అంటే జనరల్గా సుమారుగా కూడా మనం చెప్పచ్చు. ఏ నెలలో జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఉంటుందని కూడా నేను కొన్ని డేట్స్ కూడా ఇస్తా. సరే అది పక్క పెడదామండి. ఇంకా మీకు ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నా ముహూర్తాల గురించి కానీ, లేదా ఇంకా ఏంటంటే మీకు ఇంకా కావాలన్న వివాహ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు. ఒడుగు ముహూర్తాలు అనేది ఇంక ఇప్పుడు లేవు కాబట్టి రాబోయే కాలంలో ఉంటాయి. అలాగే మంచి మంచి శుభకార్యాలు ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ ఉంటాం కదా మనం. ఇవన్నీ ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం చెప్పి మీరు ఒకవేళ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. 7075389589 కింద కనిపిస్తుంది కదండి. 7075389589. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలను ఆస్ట్రాలజీకి సంబంధించిన సమస్యలు కాకుండా మీకు వాస్తు సమస్యలు అంటుంటాం మనం. వాస్తు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా అండి మనం చేయవలసినటువంటి పూజలు కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఏంటంటే 12 రాశుల వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలించవు. ముఖ్యంగా రాహుకేతులు కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం కొన్ని ప్రభావాలు అందరి రాశుల మీద ఉంటాయి. సో మనం ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన సుబ్రహ్మణ్య స్వామి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సకల శుభాలు చాలా బ్రహ్మాండం కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క దోషం కూడా ఉందని మనకి, అంటే 12 రాశుల మీద కొన్ని రాశుల వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆ దోషాల పరిహారం అవ్వాలంటే 7 శనివారాల పాటు శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి, అందులో డౌటే లేదు. అలాగే వ్యవస్థిత రాహు, పంచమ రాహు, సప్తమ రాహు దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదొకటి కేతు ప్రభావం ఉంటాయి. అందుకనే ఏమాత్రం వీరున్న కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మన ఊళ్ళోనే కావాలనుకుంటే టెంపుల్స్లోకి వెళ్ళండి. శుభ్రంగా రాహుకేతువులకి ప్రతి శనివారం కానీ, మంగళవారం కానీ, శనివారం శుక్రవారాల్లో కూడా మీరు చేయించుకోవడం వలన కూడా రాహుకేతువుల దోషాలు పరిహారం అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాహు వలన వచ్చే దోషాలు, కేతు వలన వచ్చే దోషాలు కూడా చాలా మంది పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మనం చెప్పినట్టుగానే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయవలసిన పని అది ఆయన్ని. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి తెలుసు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది. సో సోమవారం పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ 12 రాశుల వారికి అండి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావము కొంతమందికి తీవ్రతగా ఉంటుంది. ఎందుకంటే 12వ భావం రాహు మరణాలని, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని, అయితే గృహంలో పీడల్ని, పశు నష్టాన్ని, చాలా విధంగా అష్టమ రాహు అయినా సరే ఈ విధంగా దోషాలు మాత్రం బాగా ఇస్తుంటాడండి ఆయన. సో శ్మశానంలో అడుగుపెట్టేటి చేయడము, బరియల్ గ్రౌండ్స్లో కొంతమందికి ఉంటుంది, అలా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ దోషాలన్నీ పరిహారం అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల రాహుకి కొన్ని వారాల పాటు 8 వారాలు, జనరల్గా 18 వారాలు అంటాం, అంతవరకు అక్కర్లేదు మనకి. 7-8 వారాలు చేసుకుంటూ ఆ స్వామివారికి దానాలు ఇస్తుకుంటూ ఉంటే ముఖ్యంగా రాహు ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందుకనే రాహు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. రాహు ప్రాణం నిలబెట్టడంలోనూ మొనగాడు ఆయన. మంచి ఆయుర్దాయం ఇవ్వాలన్నా, మరణం నుంచి వెనక్కి తీసుకురావాలన్నా కూడా రాహు మంచి శనికంట బలవంతుడు. అలాగే ఆయన మనకి ఇబ్బందులు కలిగించాలన్నా కూడా శనికంట క్రూరుడు అంటాం కదా, అలా మనకి ఏమైనా దోషాలు ఇవ్వాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలన్నా సరే రాహు వలన కూడా అవుతుంది అంటాం. అందుకనే ఎవరైనా నిత్యము అమ్మవారిని పారాయణ చేయడం వలన సకల దోషాలు పోవడమే కాకుండా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా ఉంది కదండి, ఆ మంత్రం జపించడం వల్ల కూడా రాహు వలన వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. ఈ కేతు వల్ల అంటారా, గణపతిని పూజించడము మనకి అవన్నీ చెప్పదగ్గ అంశాలు మీకు తెలుసు కదా. గరిగితో పూజించడము, పౌర్ణమి వెళ్ళిన చవితి తర్వాత ఇంకా శుభ ఫలితాలు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి చెప్పదగ్గ అంశాలు కింద చెప్పచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటుండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.